సివిఆర్ హాస్పిటల్ సార్ ఏం లేదు ఈ ఫుడ్ మీద ఏదో ఇష్యూ ఇచ్చింది కదా మేము పేపర్లో చూసాం. అవును సార్. ఏంటి ఏం జరిగింది అంతా తెలుసుకుందాం అన్నట్టు. ఫుడ్ కొంచెం బాగోలేదు సార్, ఆదివారం వచ్చిన ఫుడ్ బాగోలేదని కంప్లైంట్ వచ్చింది సార్. ₹5 తేడా ₹5 ఇచ్చినప్పుడు ₹3 మీల్స్కి ఇచ్చినప్పుడు యాక్చువల్ ప్రపోజల్స్ లో ఇంచుమించు 200 ఇమ్మని చెప్పేసి అందరూ మిడిల్ క్లాసెస్ అందరూ కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. జరిగిన స్కామ్ ఏంటంటే ఆ ₹70 వేసేసి ఏ రేట్కి వేస్తే ఆ రేట్ టెండర్ వేసేసి ఇక్కడ వీళ్ళకి ఏదో పెట్టామనిపించేసి మిగిల్చుకుంటున్నాడు అంతే అంతే కదండి దాని అర్థం. మనం ఇచ్చే మధ్యాహ్నం ఫుడ్ చూస్తే అంటే అంత మిగలదండి. కాదండి మీరు బ్రేక్ఫాస్ట్ ఇవ్వట్లేదు అతను ఎగ్ ఇవ్వాలండి ఎగ్ ఇవ్వాలా ఎగ్ ఉంటుందండి, ఎగ్ ఇవ్వట్లేదని చెప్తున్నాను. ఎగ్ ఇస్తున్నారు. ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా మాట్లాడే 100 పడకల ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఎవరైతే సాక్షాత్తు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, చాలా క్రియాశీలకంగా వ్యవహరించే సభ్యులు బాల అనే వ్యక్తి ఇక్కడ భోజన సదుపాయం పైన పేషెంట్లకు ఎవరైతే భోజనాలు సప్లై చేస్తా ఉన్నారో ఆ భోజనాలు చాలా దారుణంగా ఉన్నాయనేది వారు ఆరోపణ చేయడమే కాకుండా సాక్షాత్తు పేషెంట్లతో మాట్లాడుతూ వీడియోలు బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న అవకతవకల్ని వాళ్ళ కమిటీ సభ్యుడే బయట పెట్టారు. దానిపైన 3 రోజులు గడుస్తున్నప్పటికీ శాసనసభ్యుల వారు ఇంతవరకు నోరెప్పన పరిస్థితి, మౌనమే శరణ్యం. ముఖ్యంగా ఇక్కడ ఆసుపత్రికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 3 సప్లై చేయాలి కాంట్రాక్టర్. కానీ బాలగారి మాటలు కానీ మీడియాలో వచ్చిన కథనాలు కానీ ఒక్క మధ్యాహ్న భోజనం మాత్రమే సప్లై చేస్తా ఉన్నారంటున్నారు. ఆ మధ్యాహ్న భోజనంలో కూడా ఒక కూర, ఒక పప్పు, పెరుగు, గుడ్డు ఇవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చిన గుడ్డులు పక్కదారి బట్టి కర్రీ పాయింట్కి వెళ్తా ఉన్నాయి. పెరుగు అనేది అది పెరుగు అనుకోవటం లేదని పేషెంట్లే సాక్షాత్తు బాలగారికి చెప్పారు. కూర గురించి కూడా ఏ విధంగా కూరలు ఉన్నాయో అన్నం ఏ విధంగా ఉందో కూడా బాలగారికి చెప్పారు. ఇప్పుడు ఆసుపత్రి అధికారులను అడుగుతా ఉంటే యాకూబ్ అలీ అని కాంట్రాక్టరు, ఇక్కడ సబ్ కాంట్రాక్టర్ విశ్వేశ్వరరావు గారు అని ఒక ఆయన సబ్ కాంట్రాక్టర్ అన్నారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ భోజనాలు మాత్రం 30-35 మందికి మాత్రమే వస్తాయట. అంటే గొప్పగా ఎమ్మెల్యే గారు 100 పడకల ఆసుపత్రి అని చెప్పుతున్నా ఇది 30 పడకల ఆసుపత్రిగానే ఉందా, లేకపోతే 30 మందికే భోజనాలు రావడం ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. దానిపైన ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఇక రెండో విషయం, భోజనాలు ఇంత నాసిరకంగా ఉండి సప్లై చేయాల్సిన అల్పాహారం, రాత్రి భోజనం కూడా సప్లై చేయకుండా ఉంటే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏమి చేస్తుంది అనేది మరో ప్రశ్న. ఇక మూడవది, మేము ఆసుపత్రి అభివృద్ధి కోసం విరాళాలు వసూలు చేశాం. దానిలో 10 లక్షలు ఆక్సిజన్ ప్లాంట్ ఖర్చు పెట్టాం, 30 లక్షలు వడ్డీలకు తిప్పుతున్నామని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చెప్పారు. ఇక్కడ థర్మామీటర్ కావాల్సి వచ్చినా, బీపీ ఆపరేటర్స్ కావాల్సి వచ్చినా చందాలు వసూలు చేస్తా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో మరి చందాలు వసూలు చేసిన డబ్బు, విరాళాల ద్వారా వసూలు చేసిన డబ్బు వడ్డీలకు తిప్పే బదులు ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేయడానికి ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది ఎమ్మెల్యే గారిని కానీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీని కానీ అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ సూపరింటెండెంట్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కిచెన్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేయలేకపోయింది కాబట్టి బయట కిచెన్ నుంచి తెస్తున్నారు అని. మరి ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేయడానికి ఈ డబ్బు ఎందుకు వినియోగం చేయలేదు? ఎందువల్ల ఆ ఫెసిలిటీ వాళ్ళకి, ఆ సదుపాయం వాళ్ళకి కల్పించలేకపోయారు? ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఎవరైతే భోజనాల కాంట్రాక్టర్ ఉన్నారో వారికి మధ్య వచ్చిన లావాదేవీలు, వ్యవహారం తప్పించి అంతకు మించి వేరే లేదు. వారికి వాటాల దగ్గర వచ్చిన గొడవలతో ఇది మరలా సద్దుమణిగింది. ఎమ్మెల్యే గారు స్పందించలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఆర్ఎంఓగా ఉన్న మేడము మేము హిప్ రిప్లేస్మెంట్ కూడా చేశామన్నారు. అంటే ఇక్కడ సాధారణంగా పేషెంట్లకి వారు బయట భోజనం, వారి ఇంట్లో భోజనం, వారికి పోషకాహార లోపం ఉంటుంది, సమగ్రమైన ఆహారం ఉండదు అనే ఆలోచనతో ఇక్కడ భోజనాలు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది. అటువంటిది ఇంత నాసిరకం భోజనం పెడితే వారిలో రోగ నిరోధక శక్తి ఏ విధంగా పెంపొందిస్తారు? వారికి మరిన్ని రోగాలు వచ్చే అవకాశం లేదా ఇంత నాసిరకమైన భోజనం, ఇంత నాణ్యత లేని భోజనం పెట్టడం వల్ల?